Welcome to Twin Study Circle. This is Kodeshwara. 6th class AP న్యూ మ్యాథ్ టెక్స్ట్ బుక్ లోని ఫిగర్ ఇట్ అవుట్ సమ్స్ లో డిస్కషన్ లో భాగంగా ఈరోజు 5th లెసన్ ప్రైమ్ టైమ్ లోని 5.5 5.6 ఫిగర్ ఇట్ అవుట్ లోని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియోని పూర్తిగా చూసి మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఫిగర్ ఇట్ అవుట్ 5.5లో ఫస్ట్ ప్రాబ్లం చూసినప్పుడు ఆర్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ నంబర్స్ కో ప్రైమ్, గెస్ ఫస్ట్ అండ్ దెన్ యూజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ టు వెరిఫై యువర్ ఆన్సర్ అన్నాడు. సో మనకి ఏ బిట్ వచ్చేసి 30,45. మనకి కో ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటి అంటే, సో బోత్ ద నంబర్స్ హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ 1. అంటే రెండు నంబర్స్కి ఒకటి తప్ప వేరే ఉమ్మడి కారణాంకాలు లేకపోతే వాటిని మనము పరస్పర ప్రధాన సంఖ్యలు లేదా కో ప్రైమ్ అంటారు. సో ఇక్కడ ఏ బిట్ చూస్తే 30 and 45 అన్నాడు. సో వీటింటికి 5 అనేది కామన్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఇవి కో ప్రైమ్ కాదు. నెక్స్ట్ మనకి 57,85 బి బిట్ వచ్చేసి, సో 57కి 319 ఫ్యాక్టర్స్ అవుతాయి, 85కి 518 అవుతాయి, 517 కాబట్టి ఇవి రెండు కో ప్రైమ్ అవుతాయి. నెక్స్ట్ 121 1331 ఉంది. సో 121 అంటే 11 స్క్వేర్, 1331 అంటే 11 క్యూబ్. రెంటిల్లో 11 స్క్వేర్ అనే కామన్ ఫ్యాక్టర్స్ కాబట్టి ఇవి రెండు కో ప్రైమ్ కావు. నెక్స్ట్ 343 216. సో 343 అంటే ఇది 7 క్యూబ్ అవుతుంది, 216 అంటే 6 క్యూబ్. 7కి 6కి కామన్ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి ఇవి కో ప్రైమ్ అవుతాయి. సో వీటి యొక్క ఆన్సర్ చూసినప్పుడు, సో ఏ బిట్ చూసుకున్నప్పుడు 30 and 45 అన్నాడు. సో ఇవి రెండు నో, దీస్ ఆర్ నాట్ కో ప్రైమ్. ద గివన్ నంబర్స్ ఆర్ నాట్ కో ప్రైమ్. సో 30 కెన్ బి రిటన్ యాజ్ 2 into 3 into 5. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే 2 into 3 into 5. 45 అంటే 3 into 3 into 5. సో వీటిలో 3, 5 ఇవి రెండు కూడా కామన్ ఫ్యాక్టర్స్ కూడా. 3, 5 ఆర్ కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ బోత్ 30 and 45 కాబట్టి సో దీస్ ఆర్ నాట్ కో ప్రైమ్ అవుతాయి. నెక్స్ట్ మనకి బి బిట్ చూసుకున్నప్పుడు బి బిట్లో 57, 85 ఇచ్చారు. సో 57, 85 అనేవి కో ప్రైమ్ అవుతాయి. సో ఎస్ 57 and 85 ఆర్ కో ప్రైమ్. 57 కెన్ బి రిటన్ యాజ్ 3 into 19, 85 కెన్ బి రిటన్ యాజ్ 5 into 17. సో దెర్ ఈజ్ నో కామన్ ఫ్యాక్టర్ ఫర్ 57 and 85. వీటికి కామన్ ఫ్యాక్టర్ అనేది ఏం లేదు. సో అదర్ దాన్ 1. సో 1 తప్ప వేరే కామన్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి 57 and 85 ఆర్ కో ప్రైమ్ అవుతాయి. నెక్స్ట్ సి బిట్ చూసుకున్నప్పుడు 121 1331. సో తీసుకున్నప్పుడు 121కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 11 into 11 వస్తుంది. సో 1331కి 11 into 11. సో 3 times 11 వస్తుంది కాబట్టి here 11 is a common factor for 121 and 1331. సో hence these are not co prime అవుతాయి. నెక్స్ట్ డి బిట్ చూసుకున్నప్పుడు 343 and 216. సో ఇవి మనకి కో ప్రైమ్ అవుతాయి. ఎస్ 343 and 216 ఆర్ కో ప్రైమ్. సో 343 మనము 7 into 7 into 7కి రాసుకోవచ్చు. 216 మనము 2 into 2 into 2, 3 times 2 into 3 times 3 రాసుకున్నప్పుడు వీటిలో నో కామన్ ఫ్యాక్టర్. సో దెర్ ఈజ్ నో కామన్ ఫ్యాక్టర్ ఫర్ 343 and 216 అదర్ దాన్ 1 కాబట్టి hence 343 and 216 ఆర్ కో ప్రైమస్ అవుతాయి. నెక్స్ట్ ప్రాబ్లం చూసినప్పుడు
మనకి సెకండ్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఈజ్ ద ఫస్ట్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై ద సెకండ్, యూజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అన్నాడు. సో 225 అండ్ 27. సో 225ని ప్రైమ్ ఫ్యాక్టర్ చేసినప్పుడు 15 స్క్వేర్ అంటే 3 × 3 5 × 5 వస్తుంది. 27 అంటే 3 × 3 × 3. సో మనకి 225 అనేది 27తో డివిజిబుల్ కావాలంటే 27 యొక్క మొత్తం ప్రైమ్ ఫ్యాక్టర్స్ 225 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఉండాలి. సో ఇక్కడ 225 అంటే 3 × 3 × 5 × 5, 3 3 9, 9 5 45, 45 5 225 వస్తుంది. నెక్స్ట్ 27 తీసుకున్నప్పుడు 3 × 3 × 3. సో ఇక్కడ 3 times 3 వచ్చింది, ఇక్కడ 2 times మాత్రమే ఉంది కాబట్టి ఇట్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 27 అని చెప్పొచ్చు. నెక్స్ట్ 96 అండ్ 24 తీసుకున్నప్పుడు 96ని 2 × 48, 48ని 2 × 24, 24ని 2 × 12, 12ని 2 × 6, 6ని 2 × 3. సో మనకి 96 అంటే 2^5 × 3 వస్తుంది. అదే 24 అన్నప్పుడు 2 × 2 × 2 × 3. సో ఇప్పుడు తీసుకున్నప్పుడు 3 times 2 and 3. ఇక్కడ కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి ఆల్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 96 కాబట్టి 96 అనేది 24తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 343 17 తీసుకున్నప్పుడు 343ని 7 × 49, 49ని 7 × 7 రాసుకుంటాం, 17. సో 17 యొక్క ఫ్యాక్టర్స్ ఏమి 343 లేవు కాబట్టి ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 17 అని చెప్తాం. నెక్స్ట్ డివిట్ వచ్చేసి 999. సో 999ని మనము 3 × 333 రాయొచ్చు. 333ని 3 × 111 రాసుకోవచ్చు. 111ని 3 × 37గా రాసుకుంటాం. అంటే 999 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ 3 × 3 × 3 × 37 అవుతుంది. అదే 99 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు 3 × 33, 33ని మళ్ళీ 3 × 11 రాసుకుంటాం. సో ఇక్కడ 11 అనే ఫ్యాక్టర్ అనేది 999లో లేదు కాబట్టి సో 999 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 99 అని చెప్తాం. సో దీని యొక్క ఆన్సర్ మనం చూసుకున్నప్పుడు, సో ఏ బిట్ చూసుకున్నప్పుడు మనకి 225 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 3 × 3 × 5 × 5, 27 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 3 × 3 × 3. సో ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 27 ఆర్ నాట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 225. సో 225 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 27 అని చెప్తాం. నెక్స్ట్ 96 24 తీసుకున్నప్పుడు 96 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 × 2 × 2 × 2 × 2 × 3. సో 5 times 2 × 3 వస్తుంది. 24 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 × 2 × 2 × 3 వస్తుంది. సో మనకి ఈ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 24, ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 96 కాబట్టి మనము 96 ఈజ్ డివిజిబుల్ బై 24 అని చెప్తాం. నెక్స్ట్ మనకి సి బిట్ చూసుకున్నప్పుడు 343. సో 343 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు 7 × 7 × 7, 17 ఆల్రెడీ ప్రైమ్ నెంబర్ కాబట్టి 17 రాసుకుంటాం. సో ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 17 ఆర్ నాట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 343 కాబట్టి 343 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 17 అని చెప్తాం. సో నెక్స్ట్ డి బిట్ చూసుకున్నప్పుడు సో 999ని మనం 3 × 333, 333ని మళ్ళీ 3 × 111, 111 మళ్ళీ 3 × 37 వస్తాం కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 3 × 3 × 3 × 37 వస్తుంది. 99 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే 3 × 33, 33 మళ్ళీ 3 × 11 రాసుకుంటాం కాబట్టి 3 × 3 × 11 వస్తుంది. సో ఇక్కడ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్
99 ఆర్ నాట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 999 కాబట్టి 999 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 19 అని చెప్తాం. నెక్స్ట్ మనము థర్డ్ ప్రాబ్లం చూసుకున్నప్పుడు ద ఫస్ట్ నంబర్ హ్యాస్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 into 3 into 7 and the second number has prime factorization 3 into 7 into 11. So are they are co-prime అన్నప్పుడు మనము నో అని చెప్తాము. ఎందుకు? వై? బికాస్ అంటే ఫస్ట్ నెంబర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ 3, 7 అనేవి సెకండ్ నెంబర్లో కూడా ఉన్నాయి కాబట్టి, సో 3, 7 అనేవి కామన్ ఫ్యాక్టర్స్ కాబట్టి దీస్ ఆర్ నాట్ co-prime అంటాం. అండ్ డస్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ డివైడ్ ద అదర్ అన్నప్పుడు ఇక్కడ కూడా నో అని చెప్తాం. ఎందుకు అంటే సో ఇక్కడ సేమ్ ఇది ఇక 3, 7, 11 యొక్క ఫ్యాక్టర్స్ అన్నీ కూడా 2, 3, 7 2 into 3 into 7 అన్న ఉండాలి, లేదా 2 into 3 into 7 యొక్క ఫ్యాక్టర్ అండ్ మొత్తం కూడా సెకండ్ దాంట్లో ఉండాలి. అలా లేవు కాబట్టి సో డస్ నాట్ అంటే నో అని చెప్తాం. సో దీని ఆన్సర్ చూసుకున్నప్పుడు సో ఇక్కడ ద ఫస్ట్ నంబర్ ఈక్వల్ టు 2 into 3 into 7, సెకండ్ నంబర్ ఈక్వల్ టు 3 into 7 into 11. సో both have 3 and 7 సో ఆర్ కామన్ ఫ్యాక్ట్స్ అని, సో దే ఆర్ నాట్ co-prime అని చెప్తాం. నెక్స్ట్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫస్ట్ నంబర్ నాట్ ఇన్ ద సెకండ్ నంబర్. అదేవిధంగా సెకండ్ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఫస్ట్ దాంట్లో లేవు కాబట్టి వన్ ఆఫ్ దెమ్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై ద అదర్ అని చెప్తాం. నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూసినప్పుడు రిషి సేస్ ఎనీ 2 ప్రైమ్ నంబర్స్ ఆర్ co-prime ఈజ్ హీ రైట్. సో మనకి ప్రైమ్ నెంబర్ అన్నప్పుడు దానికి ఫ్యాక్టర్స్ 1 and itself అవుతాయి కాబట్టి ఎనీ 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నప్పుడు వాటికి ఉండే కామన్ ఫ్యాక్టర్ అనేది 1 మాత్రమే అవుతుంది కాబట్టి సో ఆల్ ద ప్రైమ్ ఎనీ 2 ప్రైమ్ నెంబర్స్ ఆర్ co-prime అంటే ఎస్ అని చెప్తాం. సో ఎస్ మనకి రిషి ఈజ్ కరెక్ట్ అని చెప్తాం. దీని ఆన్సర్ సో మనకి ఆన్సర్ చూస్తే ఎస్ రిషి ఈజ్ కరెక్ట్. Any 2 prime numbers have no common factors other than 1. So other than 1 common factors లేనప్పుడు దాన్ని మనము they are co-prime అని చెప్తాం. సో నెక్స్ట్ ఫిగర్ ఇట్ అవుట్ 5.6 చూసుకున్నప్పుడు సో అందులో ఫస్ట్ ప్రాబ్లం 2024 ఈజ్ ఏ లీప్ ఇయర్. సో యాజ్ February has 29 days. Leap year occurs in the years that are multiple of 4 except for those years that are evenly divisible by 100 but not 400. అంటే 4తో డివిజిబుల్ బై అయ్యే ఇయర్స్ని మనము లీప్ ఇయర్స్ అంటాము. బట్ అక్కడ 100తో డివిజిబుల్ అయ్యి 400తో డివిజిబుల్ కాని నెంబర్స్ మనకి అంటే ఇయర్స్ మనకి నాట్ లీప్ ఇయర్ అని చెప్తాము. సో అందులో ఫస్ట్ ఏ బిట్ ఏమి అడిగారంటే ఫ్రమ్ ద ఇయర్ యు ఆర్ బార్న్ టిల్ నౌ విచ్ ఆర్ లీప్ ఇయర్స్ అన్నప్పుడు మనకి 6th క్లాస్ స్టూడెంట్ చూసుకున్నప్పుడు అప్రాక్సిమేట్లీ హీజ్ బర్న్ ఏజ్ 2016గా తీసుకున్నప్పుడు సో 2016 నుంచి 2026 ఇయర్ వరకు ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి కౌంట్ చేసుకున్నప్పుడు 2016 తర్వాత 2020, 2024. So there are 3 leap years which are 2016, 2020 and 2024 అని చెప్తాం. నెక్స్ట్ ఫ్రమ్ ది ఇయర్ 2024 till 2099 హౌ మెనీ లీప్ ఇయర్స్ ఆర్ దేర్ అన్నప్పుడు మనకి 2024, 28, 32, 36, 40 అలా కౌంట్ చేసుకుంటూ పోయి 2096 వరకు తీసుకుంటే మనకి హౌ మెనీ లీప్ ఇయర్స్ అనేది వస్తుంది. దీని ఆన్సర్ చూసినప్పుడు సో ఏ బిట్ ఆన్సర్ చూసినప్పుడు ఐ వాజ్ బార్న్ ఇన్ 2016 తీసుకుంటే లీప్ ఇయర్స్ ఫ్రమ్ 2016 to 2026 అంటే
2016, 2020, 2024. సో నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఈక్వల్ టు 3 అవుతాయి. నెక్స్ట్ మనకి ఫ్రమ్ బి బిట్ 2024 to 2099 లీప్ ఇయర్స్ ఈక్వల్ టు అన్నప్పుడు 2024, 2028, 32, 36, 40, 44, 48, 52, 56, 60, 64, 68, 72, 76, 2080, 2084, 88, 92, 96. సో మనకి ఇక్కడ ఓవరాల్గా దేర్ ఆర్ 19 లీప్ ఇయర్స్ ఫ్రమ్ 2024 to 2099. నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం చూసుకున్నప్పుడు ఫైండ్ ద లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ 4-digit నెంబర్ దట్ ఆర్ డివిజిబుల్ బై 4 అండ్ ఆర్ ఆల్సో పాలిండ్రోమ్స్. సో పాలిండ్రోమ్స్ అంటే మనకి లెఫ్ట్ నుంచి చదివినా రైట్ నుంచి చదివినా సేమ్ నెంబర్ రావాలి. తర్వాత 4th డివిజిబుల్ కావాలంటే లాస్ట్ 2 ప్లేసెస్ అంటే టెన్స్ ప్లేస్ యూనిట్స్ ప్లేస్లో ఫామ్ అయ్యే నెంబర్ అనేది మనకి 4 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. సో ఈ విధంగా చూసుకున్నప్పుడు లార్జెస్ట్ 4-digit నెంబర్ అన్నప్పుడు పాలిండ్రోమ్ నెంబర్ కూడా కావాలంటే 8888 అనేది మనకి లార్జెస్ట్ పాలిండ్రోమ్ నెంబర్ డివిజిబుల్ బై 4 వస్తుంది. అదే స్మాలెస్ట్ 4-digit నెంబర్ దట్ ఈజ్ డివిజిబుల్ బై 4 అన్నప్పుడు మనకి ఫస్ట్ ప్లేస్లో 1 పెట్టుకున్నప్పుడు లాస్ట్ ప్లేస్లో కూడా 1 పెట్టాలి కాబట్టి అది 4th డివిజిబుల్ కాదు కాబట్టి 2తో స్టార్ట్ అవ్వాలి. సో 2112 తీసుకున్నప్పుడు లాస్ట్ 2 ప్లేసెస్ 12 అనేది 4th డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో స్మాలెస్ట్ 4-digit నెంబర్ దట్ ఈస్ పాలిండ్రోమ్ అన్నప్పుడు 2112 అనేది స్మాలెస్ట్ నెంబర్ వస్తుంది. సో ఏ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4 ఇఫ్ ద నంబర్ ఫార్మ్డ్ బై టెన్స్ ప్లేస్ అండ్ యూనిట్స్ ప్లేస్ ఈ డివిజిబుల్ బై 4 కావాలి. సో నంబర్స్ దట్ రీడ్ ద సేమ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అండ్ రైట్ టు లెఫ్ట్ ఆర్ కాల్డ్ పాలిండ్రోమ్స్ అంటారు. సో ఇక్కడ లార్జెస్ట్ 4-digit నంబర్ డివిజిబుల్ బై 4 అండ్ పాలిండ్రోమ్ అంటే 8888 వస్తుంది. నెక్స్ట్ ద స్మాలెస్ట్ 4-digit నెంబర్ డివిజిబుల్ బై 4 అండ్ పాలిండ్రోమ్ అన్నప్పుడు 2112 అనేది మనకి స్మాలెస్ట్ 4-digit పాలిండ్రోమ్ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం. సో explore and find out if each statement is always true or sometimes true or never true. You can give examples to support your answer అన్నప్పుడు దాంట్లో ఏ బిట్ వచ్చేసి sum of 2 even numbers is numbers gives a మల్టిపుల్ ఆఫ్ 4 అన్నాడు. ఇది సమ్ టైమ్స్ మనకి ట్రూ వస్తుంది. సో సమ్ టైమ్స్ ఎందుకంటే 2 అనేది ఈవెన్ నెంబర్, 4 అనేది ఈవెన్ నెంబర్. 2 + 4 అనుకున్నప్పుడు 6 అనేది నాట్ డివిజిబుల్ బై 4 కాబట్టి సో ఇది ఫాల్స్ అవుతుంది ఇక్కడ. సో ఒకవేళ మనము 4 + 8, 4 అనేది ఈవెన్ నెంబర్, 8 అనేది ఈవెన్ నెంబర్ తీసుకున్నప్పుడు 4 + 8 అనేది 12 వస్తుంది. 12 అనేది మల్టిపుల్ ఆఫ్ 4 వస్తుంది కాబట్టి ఇక్కడ ట్రూ అవుతుంది. సో 2 + 6 తీసుకున్నా 2 అనేది ఈవెన్ నెంబర్, 6 అనేది కూడా ఈవెన్ నెంబర్. 2 అడిషన్ చేసినప్పుడు 8 వస్తుంది. 8 కూడా మనకి ఏమవుతుందంటే మల్టిపుల్ ఆఫ్ 4 కాబట్టి ఇది సమ్ టైమ్స్ ట్రూ వస్తుంది. నెక్స్ట్ బి బిట్ తీసుకున్నప్పుడు సమ్ ఆఫ్ 2 ఆడ్ నంబర్స్ గివ్స్
ఏ మల్టిపుల్ ఆఫ్ 4. ఇది కూడా సమ్ టైమ్స్ ట్రూ అని చెప్తాము. సో మనకి ఆడ్ నెంబర్స్ తీసుకున్నప్పుడు 3 + 5. 3 + 5 అంటే 8. 8 అనేది 4 యొక్క మల్టిపుల్ వస్తుంది, ఇక్కడ ట్రూ అవుతుంది. అదే 3 + 11 తీసుకున్నప్పుడు 3 అనేది ఆడ్ నెంబర్, 11 అనేది ఆడ్ నెంబర్, యాడ్ చేస్తే 14 వస్తుంది. 14 ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 4. కాబట్టి ఇది సమ్ టైమ్స్ మాత్రమే ట్రూ అవుతుంది. సో ఏ బిట్ తీసుకున్నప్పుడు సమ్ టైమ్స్ ట్రూ వస్తుంది. సో ఎగ్జాంపుల్గా 4 and 8 తీసుకున్నప్పుడు ఆర్ ఈవెన్ నంబర్స్. 4 + 8 అంటే 12 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 4. 6, 4 తీసుకున్నప్పుడు అవి కూడా ఈవెన్ నంబర్స్. 6 + 4 = 10 ఇది నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 4 వస్తుంది. నెక్స్ట్ 10, 14 ఆర్ ఈవెన్ నంబర్స్ వస్తాయి. రెండు అడిషన్ చేసినప్పుడు 24 వస్తుంది. ఇది ఆల్సో మల్టిపుల్ ఆఫ్ 4 వస్తుంది. నెక్స్ట్ బీబీడి తీసుకున్నప్పుడు బీబీడి సమ్ టైమ్స్ ట్రూ అవుతుంది. 3, 9 ఆర్ ఆడ్ నంబర్స్. 3 + 9 అనేది 12 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 4 వస్తుంది. 3, 7 ఆడ్ నెంబర్స్ తీసుకున్నప్పుడు 3 + 7 అనేది 10, ఇది నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 4. నెక్స్ట్ అదేవిధంగా 7, 11 తీసుకున్నప్పుడు సో 7, 11 బోత్ ఆర్ ఆడ్ నెంబర్స్. 7 + 11 = 18. సో 18 అనేది నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 4. కాబట్టి ఇది సమ్ టైమ్స్ ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం తీసుకున్నప్పుడు ఫైండ్ ద రిమైండర్స్ obtained when each of the following numbers are divided by 10, 5, 2. సో 10తో డివిజన్ చేసినప్పుడు మనకి యూనిట్స్ ప్లేస్లో ఏది ఉంటుందో అది రిమైండర్గా వస్తుంది. సో 78కి రిమైండర్ 8, 99కి 9, 173కి 3, 572కి 2, 980కి 0, 1111కి రిమైండర్ 1 వస్తుంది. 2345కి రిమైండర్ అనేది 5 వస్తుంది. అదే బీబీటీ చూసుకున్నప్పుడు డివిజిబుల్ బై 5 అన్నప్పుడు మనకి 78ని 5తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది 3 వస్తుంది. 99 కంటే 4, 73కి 173కి 3, తర్వాత 572కి 2, 980కి 0, 1111కి 1, నెక్స్ట్ 2345కి రిమైండర్ అనేది మనకి 0 వస్తుంది. నెక్స్ట్ 2తో డివిజన్ అయినప్పుడు డివిజన్ చేసినప్పుడు రిమైండర్ అనేది 78కి 0 వస్తుంది. 99కి 1, 173కి 1, 172కి 0, సో 980కి కూడా 0, 1111కి రిమైండర్ 1 వస్తుంది. 2345కి రిమైండర్ అనేది కూడా 2తో డివిజన్ చేసినప్పుడు 1 వస్తుంది. ఇది ఆన్సర్ చూసినప్పుడు సో ఏ బిట్ చూసుకున్నప్పుడు మనకి బై డివైడింగ్ విత్ 10 రిమైండర్స్ ఆర్ అన్నప్పుడు 78/10 రిమైండర్ 10, 98/10 అన్నప్పుడు రిమైండర్ 9 వస్తుంది. 173/10 అంటే రిమైండర్ 3, 572/10 అంటే రిమైండర్ 2, 980/10 రిమైండర్ అనేది 0 వస్తుంది. 1111కి 10తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ అనేది 1 వస్తుంది. 2345కి 10తో డివిజన్ చేసినప్పుడు మనకి రిమైండర్ అనేది 5 వస్తుంది. సో నెక్స్ట్ సో బీబీట్ వచ్చేసి బై డివైడింగ్ విత్ 5 రిమైండర్స్ అన్నప్పుడు మనకి 78/5 రిమైండర్ అనేది 3 వస్తుంది. 99/5 అంటే రిమైండర్ 4, 173/5 అంటే రిమైండర్ అనేది 3 వస్తుంది. 572/5 అంటే రిమైండర్ 2, 980/5 అన్నప్పుడు రిమైండర్ అనేది 0 వస్తుంది. 1111కి 5తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ అనేది 1 వస్తుంది. 2345కి 5తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది మనకి
జీరో వస్తుంది. నెక్స్ట్ సి బిట్ చూసుకున్నప్పుడు బై డివైడింగ్ విత్ 2 రిమైండర్స్ ఆర్ అన్నప్పుడు, సో 2తో డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్స్ అనేవి 0, 1 వస్తుంది. సో ఈవెన్ నెంబర్ అయితే 0, ఆడ్ నెంబర్ అయితే 1 వస్తుంది. సో 78/2 అన్నప్పుడు రిమైండర్ 0, 99/2 అన్నప్పుడు రిమైండర్ 1, 173/2 అన్నప్పుడు రిమైండర్ అనేది 1 వస్తుంది. 572/2 అన్నప్పుడు రిమైండర్ 0, 980/2 అన్నప్పుడు రిమైండర్ 0 వస్తుంది. 1111కి 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది 1 వస్తుంది. 2345 కూడా రిమైండర్ అంటే 2తో డివైడ్ చేసినప్పుడు బై 2 చేసినప్పుడు రిమైండర్ అనేది 1 వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ మనకి 5th ప్రాబ్లం చూసుకున్నప్పుడు ద టీచర్ ఆస్క్డ్ ఇఫ్ 14,560 ఈజ్ డివిజిబుల్ బై ఆల్ 2, 4, 5, 8 and 10. Guna checked for divisibility of 14,560 by only 2 of these numbers and then declared that it was also divisible by all of them. So what could be those numbers be అన్నప్పుడు మనకి ఇక్కడ డిజిట్స్ మనకి 2, 4, 5, 8 and 10 అన్నాడు. సో 8తో డివిజిబుల్ అయ్యేటువంటి నెంబర్స్ అన్నీ కూడా 2తో డివిజిబుల్ అవుతాయి, 4తో డివిజిబుల్ అవుతాయి. సో 8తో చెక్ చేసుకున్నప్పుడు మనకి 2తో 4తో కూడా డివిజిబుల్ అవుతాయి. నెక్స్ట్ 5, 10, 2 నెంబర్స్ ఉన్నాయి. సో 2తో డివిజిబుల్ అయ్యే 10తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ అన్నీ కూడా 5తో డివిజిబుల్ అవుతాయి. సో ఇక్కడ 5 యొక్క ఫ్యాక్టర్ తీసుకున్నప్పుడు 2 into 5. సో 2 అనేది ఆల్రెడీ 8లో ఉంది కాబట్టి ఓన్లీ 5తో వెరిఫై చేసి సరిపోతుంది. సో ద 2 నెంబర్స్ కుడ్ బి 5 and 8. సో 5తోనూ 8తోనూ డివిజిబుల్ అయ్యేటువంటి ఏ నెంబర్ అంటే డివిజిబుల్ అయితే ఈ నెంబర్ అనేది, సో రిమైనింగ్ నెంబర్స్ 2, 4, 5, 10తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 10 if it is divisible by both 2 and 5. సో అదేవిధంగా if a number is divisible by 8, it is also divisible by 2, 4. సో 14,560 is divisible by both 8 and 5. So hence it is divisible by 2, 4, 5, 8 and 10. సో ద 2 numbers could be ఏమవుతుందంటే 5 and 8 అనేది ఆ 2 numbers అవుతాయి. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ మనము 6th ప్రాబ్లం చూసుకున్నప్పుడు విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై ఆల్ 2, 4, 5, 8 and 10. సో ఈ 5 నంబర్స్తో డివిజిబుల్ అయ్యేటువంటి నంబర్ కనుక్కోమన్నాడు. సో 2, 4తో డివిజిబుల్ అయ్యేది 8తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో 5, 10తో అంటే 5తో డివిజిబుల్ అయ్యి 10తో డివిజిబుల్ అవుతాయి. సో ఇక్కడ 8లో అనేది ఒక ఫ్యాక్టర్ 2 ఉంది కాబట్టి సో 5కి 8కి వెరిఫై చేస్తే మనకి ఆ నెంబర్ అనేది డివిజిబుల్ బై ఆల్ ది నెంబర్స్ వస్తుంది. సో ఇక్కడ 8తో డివిజిబుల్ కావాలంటే లాస్ట్ 3 ప్లేసెస్లో ఉండే నెంబర్ అనేది మనకి 8 యొక్క మల్టిప్లై ఉండాలి. సో ఫస్ట్ ప్లేస్లో ఇక్కడ 10 తీసుకున్నప్పుడు 10 అనేది 5 యొక్క మల్టిపుల్ అవుతుంది కానీ 8 యొక్క మల్టిపుల్ కాదు కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ 572 తీసుకున్నప్పుడు 8 7 56 12 ఉంటుంది. 8తో డివిజిబుల్ కాదు కాబట్టి ఇది కూడా 8 ఆల్ ద నెంబర్స్తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 2352 అన్నప్పుడు ఇది 5తో డివిజిబుల్ కాదు కాబట్టి ఇది ఆల్ ద నెంబర్స్తో డివిజిబుల్ కాదు. సో 5600 తీసుకున్నప్పుడు మనకి లాస్ట్ 3 ప్లేసెస్ 600 అనేది 8తో డివిజిబుల్ అవుతుంది. 8 7 56 8 5 40 కాబట్టి సో లాస్ట్ ప్లేస్ 0 ఉంది కాబట్టి ఇది ఆల్ ది నెంబర్స్తో 5తో డివిజిబుల్ అవుతుంది, 8తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఆల్ ద నెంబర్స్తో కూడా డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్
6000 తీసుకున్నప్పుడు లాస్ట్ 3 ప్లస్ 0 కాబట్టి ఇది కూడా 8తో డివిజిబుల్ అవుతుంది, 5తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఆల్ ద నంబర్స్తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ చూసుకున్నప్పుడు 7,76,22,160. సో ఇది 5తో డివిజిబుల్ అవుతుంది. లాస్ట్ 3 ప్లేసెస్ చూసినప్పుడు 160 అంటే 820 కాబట్టి 8తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో ఇట్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై ఆల్ ద డిజిట్స్ 2, 4, 5, 8 అండ్ 10 వస్తుంది. సో దీనికి ఆన్సర్ చూసినప్పుడు ఏ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2, 4, 5, 6, 8 and 10 if it is divisible by 8 and 5. So 10 is not a multiple of not divisible by 8 కాబట్టి it is not divisible by remaining numbers. So 572 and 2352 is not divisible by 5 because units place are not 0 or 5 కాబట్టి ఇవి కూడా నాట్ డివిజిబుల్ బై ఆల్ ద నంబర్స్. నెక్స్ట్ 5,600, 6,000 అండ్ 77,62,000 7,76,22,160లో ఆర్ డివిజిబుల్ బై 8 and 5 కాబట్టి దీస్ ఆర్ ఆల్సో డివిజిబుల్ బై 2, 4, 5, 6, 8 and 10 అని చెప్తాం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నప్పుడు రైట్ 2 numbers whose product is 10,000. So the 2 numbers should not have 0 as the units digits. So 10,000ని ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers రాయాలి. సో అవి వాటికి యూనిట్స్ ప్లేస్లో 0 అనేది ఉండకూడదు అన్నారు. సో ఇక్కడ 10,000ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు మనకి 2 into 5,000. సో 5,000ని మళ్ళీ మనం 2తో డివైడ్ చేసినప్పుడు 2 into 2,500. సో అలా చేసుకుంటూ పోయినప్పుడు మనకి దీనికి ఫ్యాక్టర్స్ 2 power 4 into 5 power 4. సో 2 power 4 అంటే మనకి 16 into 5 power 4 అంటే 625. సో ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు మనకి 10,000 వస్తుంది. సో ఈ రెండు యొక్క యూనిట్స్ ప్లేస్లో 0 అనేది లేదు కాబట్టి ఇది కావాల్సిన ఆన్సర్ అవుతుంది. దీని ఆన్సర్ చూసినప్పుడు సో ఇక్కడ 10,000ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు 2 into 5,000, 5,000 2 into 2,500. సో 2,500ని 2 into 1,250 మళ్ళీ 2తో డివిజన్ చేసినప్పుడు 2 into 625. సో ఇది 5తో డివిజన్ అవుతుంది. 5తో తీసుకున్నప్పుడు 525. 125 అంటే 5 into 25. సో 25 అంటే 5 into 5. కాబట్టి దీనికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసినప్పుడు 2 power 4 into 5 power 4. సో 2 power 4 అంటే 16, 5 power 4 అంటే 625. So 16 and 25 are 2 numbers whose product is 10,000. Thank you.